కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు అబ్జెక్షన్ చెప్పడం కాదు. తెలంగాణ వాటా 963 టీఎంసీల వాటా తెలంగాణకు ఉండాలి. దాని మీద ప్రాజెక్టులు కట్టుకుంటా అంటే ఇవాళ వార్దా ప్రాజెక్టు అప్లికేషన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీలు ఉంది, దానికి ఎందుకు అనుమతిస్తలేరు? నిజంగా తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంది కాబట్టి గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రజలు వాడుకోవచ్చనే, ప్రభుత్వం వాడుకోవచ్చనే చిత్తశుద్ధి మీకుంటే తెలంగాణ ప్రజల రైట్ అనే ఆలోచన ఇవాళ భారతీయ జనతా మూడు ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం దగ్గర సిడబ్ల్యూసీ దగ్గర ఇప్పటికీ పెండింగ్ లో ఉండడం వల్ల తెలంగాణ నీటి వాటాను తెలంగాణ ప్రజలు పూర్తిగా వాడుకోలేకపోతారు. ఇవన్నీ వార్దా ప్రాజెక్టు కానీ, సమ్మక్క తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ కానీ, అదే కాళేశ్వరం 3వ టీం సంబంధించిన ఇంతవరకు అనుమతులు సిడబ్ల్యూసీ ఇవ్వకపోవడం వల్ల కంప్లీట్ చేయకుండా తెలంగాణ ప్రాంతం నుంచి గోదావరి నీళ్లను బరకచర్ల తీసుకుపోతా అంటే తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకొని కూర్చోవాలా? దానికి మీరేం చేస్తున్నారు? మీరు మౌనంగా ఉంటున్నారు. మీరు మౌనంగా ఉన్న వల్ల చంద్రబాబు మీరు వాదిస్తున్నారు. మీరు భాగమై ఇవాళ చంద్రబాబు మీరు అనుమతి మీకున్న అభ్యంతరం ఏందో చెప్పండి. చూపించండి. కాదు కాళేశ్వరం కట్టిన ఏమైంది? కాళేశ్వరం కట్టిన ఏమైంది? మాట్లాడండి ప్లీజ్. కృష్ణానదిలో 2019 నుంచి 2023 ప్రాజెక్టుల గురించి మీరు ఎందుకు అనుమతులు ఇవ్వలేదు చెప్పండి. మీకు రామరెడ్డి గారు ఇప్పుడు పాయింట్ వైజ్ గా మాట్లాడదాం మనం. చెప్పండి మీరు. అది ప్రపోజల్ మీరు చూసాం వార్త, అది చిన్నది నాకు తెలియదు. వీళ్ళు ఏం పెట్టిర్రు, దాన్ని ఏ స్టేజ్ చెప్పండి. వార్తా ప్రాజెక్టు గురించి వార్తా ప్రాజెక్టు ఇది పెనగంగా మీద ఒకటి ఉంది. వార్తా ఎన్ని టీమ్స్ చెప్పాలండి? 20 టీమ్స్ వాడుకోవచ్చండి. 20 టీమ్స్ ఇక్కడ 36 లక్షల టీఎంస్ ఎకరాలకు సాగునీరు అని చెప్పిన కాళేశ్వరం సంగతి ఏమైంది? పర్మిషన్ ఇచ్చారు కదా. 20 టీఎంస్ తెలంగాణ గోదావరి నది మీద అలా కాదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే గోదావరి నీళ్లపైన కడుతున్నటువంటి ప్రాజెక్టులకు ప్రాపర్ అనుమతులు ఎందుకు రావట్లేదు? వీళ్ళు తెలంగాణ సైడ్ రాని అనుమతులు ప్రాజెక్ట్ కట్టారు, తర్వాత కూడా అనుమతులు ఇచ్చిన మీకు పంపిన లాస్ట్ టైం. ఇప్పుడు పంపుతా చెప్తున్నది ఏది 2015-16 ఇది స్టార్ట్ చేసి కాళేశ్వరం 2018 జూన్లో టెక్నికల్ రిపోర్ట్ వచ్చింది. వీళ్ళు కట్టుకోర్రు, అయినా అనుమతులు ఇచ్చినాం, కట్టాం. వీళ్ళు కట్టాం కానీ ఎక్కడ ఆబ్జెక్షన్ చెప్పలే, ఎక్కడ ఆబ్జెక్షన్ కట్టలే. ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు ఈ చంద్రబాబు కేసీఆర్ పరిస్థితి ఎట్లుంటుందంటే మెడికల్ మద్యం రావద్దు, మెడికల్ కాలేజీలు ఇస్తాం. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెప్పండి అని మీరు. మెడికల్ కాలేజీలు ఇస్తాం, మెడికల్ కాలేజీ లేని జిల్లాలు అప్లై చేయమంటే ప్రతిమ మెడికల్ కాలేజీ కరీంనగర్, మమతా మెడికల్ కాలేజీ ఖమ్మం అప్లై చేసి వాళ్ళు ఇవాళ రాజకీయ ప్రధానం కోసం 2017 శాంక్షన్ చేసిన 2 లక్షల పిఎం ప్రధానమంత్రి ఇవ్వలే, మళ్ళీ అప్లై కూడా చేయలే. 20 లక్షలు తీసుకుంది వెస్ట్ బెంగాల్. వీళ్ళు అప్లై చేయరు, తీసుకోరు, రాజకీయంగా బదనాం చేసే కుట్రలో భాగమే. వార్తలు కూడా వాళ్ళు పెట్టిన లోపాలు ఉంటాయి, మనకు వివరాలు తప్పకుండా లోపాలు ఉంటే ఆగిపోతుంది. అది క్లియర్ ఉంటే ఆగిపోదు. ఆ లోపాలు వీళ్ళు కుట్రలు పెట్టేదే వాళ్ళు ఆగిపోయి. కృష్ణా ఎగ్జాంపుల్ చెప్పండి. 2019 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం 700 టీఎంసీ యావరేజ్ ఆంధ్ర వాడుకోగా 500 టీఎంసీ సముద్రంలో పోయి కృష్ణా ఆ రికార్డు ఎప్పుడు లేదు. మనకు అన్యాయంగా కేటాయించిన వీళ్ళు ఒప్పుకున్న 209 టీఎంసీలు కూడా ఏ సంవత్సరం 250 టీఎంసీ వాడుకోలేదు. 9.5 ఏళ్ళు ఏం చేశారు? ఎస్ఎల్బీసీ ఎట్లా తవ్వారు? ఎందుకు మునిపోయింది, కూలిపోయింది? ఎందుకు కంప్లీట్ చేయలే? 1000 కోట్లు ఖర్చు పెట్టలే 10 ఏళ్ళు ఎస్ఎల్బీసీ. కృష్ణానదిలో కల్వకుర్తి లిఫ్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, దానికి రిజర్వాయరే లేదు. ఇప్పటికీ కల్వకుర్తికి రిజర్వాయర్ లేదు. సీనియర్ నుంచి తీసుకొని ఎత్తిపోయేవి. ఇలా చేస్తే అందుకే అంత వర్షాలు పడ్డా అన్యాయం కేటాయింపులు కూడా వాడుకోలేని దౌర్భాగ్య వల్ల కేసీఆర్ది. ఈ గోదావరిలో వాడుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఇంతకు ముందే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రకటించవచ్చు కదా. తెలంగాణకు ఒక్కడన్నా మీరు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిరా? పోలవరం పేరు మీద ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాజెక్టు ఇచ్చి మొత్తం నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాయి.
తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ ట్యాక్స్ మీద పన్నుల మీద మా ప్రాజెక్టులు మేము కట్టుకోవాలి. ఇది మీ కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి. చెప్తా. అది పోలవరం అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. కేసీఆర్ ఒప్పుకుంటూ బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. అందరి ఆమోదం ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు 40,000 కోట్లు 50,000 కోట్లు అనుమతులు రాకముందే ఖర్చు పెట్టి దాన్ని జాతీయ ప్రాజెక్ట్ పనికి దోపిడీ కోసం పెట్టే ప్రాజెక్ట్ చేయమని చేస్తారు. ఇప్పటికీ పోలవరంకి ఎంత ఇచ్చారు? 11,000 కోట్లు ఇచ్చారు. 97,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క రాష్ట్రం దోపిడీ ప్రాజెక్టు అనుమతులకు ముందే ఖర్చు పెట్టారు. ఎట్లా ఇస్తారు? అది ప్రాబ్లం కూడా చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు. ఒక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి, చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి, ఎన్డీఏలు ఉండు. సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే సముద్రంలో పోయే నీళ్లను ఇద్దరు పంచుకొని చేసుకోవచ్చు. లేక ఆ నీళ్లతో మాకేంది, మాకు రాజకీయ ముఖ్యులు రెచ్చగొడతారు. ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారు? నీళ్ళు మీద కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారు. ఒక్క మాటలో మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పండి సార్, బనకచెర్ల ప్రాజెక్టు విషయంగా మీ స్టాండ్ ఏంటి? బనకచెర్ల టైంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పద్ధతిలో పోయిండో, తెలంగాణకు 1000 టీఎంసీల నీళ్లు ఆ గోదావరిలో, 500 టీఎంసీల కృష్ణలో, ఈ న్యాయమైన డిమాండ్ ఎన్ఓసి ఇస్తారా? మేము కలిసి వస్తాం. తెలంగాణ బీజేపీ ఆల్రెడీ 968 టీఎంసీలు ఉన్నాయి సార్. 968 టీఎంసీ ఉంది గోదావరి ఆల్రెడీ ఉంది. కాంగ్రెస్ మాట్లాడి చెప్తున్నా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి ఒప్పుకున్నాడు. గోదావరి నాగర్ సార్ అలా ఉండాలి కానీ రెచ్చగొట్టాలి, నీళ్లు పోసుకొని అగ్గి పెట్టలేదని డ్రామాలు చేయాలి. ఇది మంచిది కాదు. అంటే ఇవ్వడానికి చేత కానివన్నీ మనం అడుగుతుంటే కనుక మనం ఊరుకుంటాం. పద్ధతిలో పెడితే అదేం లేదు సార్. గోదావరి ప్రాజెక్టు తప్పకుండా దగ్గరగా అవుతుంది.